మతాన్ని వాడుకుని పార్టీ ప్రయోజనాల్ని పెంచుకోవటం, అలాగే ప్రజల్ని విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రభావితం చేయటం, ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్కు విరుద్ధం. కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పనులు ఇవే. అయితే నరేంద్ర మోదీ రాజస్థాన్లో ఒక ప్రచార సభకి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్న సమయంలో అక్కడి ప్రజలను ఉద్దేశించి ఒక మైనారిటీ మతాన్ని చెబుతూ మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ ఈ విషయాన్ని కొంతమంది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ చీమ కుట్టినట్టుగా కూడా వ్యవహరించలేదు. ఆయన బహిరంగంగానే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ హిందువులను రెచ్చగొట్టారు. ఈ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా కానీ ఇసుమంత కూడా ఫలితం లేకపోగా మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పటికీ పెదవి విప్పడానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. నిష్పక్షపాతంగా ఎన్నికల నియమావళిని అమలు చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న వైఖరి ఇది. మరోవైపు రాజస్థాన్లో ఏం జరిగిందో, మోడీ ఏం మాట్లాడారో ప్రపంచమంతా చెబుతోంది. అంతర్జాతీయ మీడియా ఒక్క మాటలో మోడీ విషం చిమ్మారని ఘోషిస్తోంది. మోడీ ప్రసంగాన్ని, దానికి దారితీసిన పరిణామాలను కథలుగా ప్రచురిస్తోంది. పాత విద్వేషం గురించి మాట్లాడుకుంటే అల్ జజీరా ఎన్నికల ప్రచారంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి మొగ్గు చూపారు. ఇది ఆయన ప్రచార వ్యూహంలో వచ్చిన మార్పును సూచిస్తోంది అని అల్ జజీరా పేర్కొంది. భారత ఎన్నికల కోడ్ ప్రకారం పార్టీలు, రాజకీయ నాయకులు మత, కులపరమైన విభేదాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు. అయితే ఎన్నికల అధికారులు, ప్రభుత్వ నిఘా సంస్థలు ప్రధాని ప్రసంగాన్ని పట్టించుకోలేదు. ఈ సంస్థలు చాలా నిదానంగా పనిచేస్తాయన్న ఫిర్యాదులు చాలా కాలంగా ఉన్నాయి. అధికార పక్షంపై వచ్చే ఫిర్యాదుల విషయంలో మరింత నెమ్మదిగా వీటి పనితీరు ఉంటుంది అని కూడా ఆ సంస్థ పేర్కొంది. దేశంలో ఉన్న ముస్లింలను బయటి వ్యక్తులుగా, చొరబాటుదారులుగా బీజేపీ ప్రచారం చేస్తున్న తీరును వివరించింది. బీజేపీతో పాటు దాని భాగస్వామ్య పక్షాలు చాలా కాలంగా భారతీయ ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారంటూ ప్రచారం చేస్తున్నారని, భవిష్యత్తులో హిందువుల కంటే ముస్లింల జనాభా పెరిగిపోతుందని చెబుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపింది. నిజానికి భారతదేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు ఇతరుల కన్నా వేగంగా పడిపోతున్న తీరును ప్రభుత్వ డేటా ప్రకారమే 3 దశాబ్దాల కాలంలో సగానికన్నా పడిపోయిన అంశాన్ని ఆ సంస్థ వివరించింది. సిఎన్ఎన్ గత దశాబ్ద కాలంలో మోడీ, బీజేపీ రెచ్చగొడుతున్న ఇస్లామోఫోబియా అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఘోరమైన మత ఘర్షణలకు దారితీసిందని సిఎన్ఎన్ పేర్కొంది. హిందూ జాతీయవాద విధానాలతో దేశాన్ని మత విభజన దిశగా బీజేపీ నడిపిస్తోంది. వాక్చాతుర్యంతో చాలా కాలంగా ఈ పనిని చేస్తోందని వివరించింది. స్వాతంత్ర స్ఫూర్తికి భిన్నంగా వాషింగ్టన్ పోస్టు లౌకిక, బహుళ సాంస్కృతిక, ప్రజాస్వామిక దేశాన్ని తీర్చిదిద్దాలన్న స్వతంత్ర స్ఫూర్తికి భిన్నంగా భారతదేశ గుర్తింపును హిందూ దేశంగా మార్చడానికి మోడీ పార్టీ పనిచేస్తుందని వాషింగ్టన్ పోస్టు ప్రచురించింది. స్వాతంత్రానంతరం మొదటి, రెండవ తరం నాయకులు కూడా సెక్యులరిజాన్నే కోరుకున్నారని, బీజేపీ దానికి భిన్నంగా మతతత్వాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చిందని పేర్కొంది. మోడీ పాలనలో ముస్లింలపై జరుగుతున్న దాడులను వివరించింది. ప్రపంచ వేదికలపై ఈ భాష మాట్లాడలేదనే మాట కూడా వచ్చింది. ఇది న్యూయార్క్ టైమ్స్ ముస్లింలను ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల విస్మయం ప్రకటించింది. పలు ప్రపంచ స్థాయి వేదికల్లో మోదీ చేసిన ప్రసంగాలను గుర్తు చేసుకున్న ఆ పత్రిక ఆ వేదికలపై మోదీ ఇలా మాట్లాడలేదు, ఇటువంటి భాషను వాడలేదు. రాజస్థాన్లో ఆయన చేసిన ప్రసంగం ప్రపంచంలో ఆయనకు ఉన్న ఇమేజీకి భిన్నమైందని పేర్కొంది.